అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహితుడు. ఈ కథను రచించిన వారు శ్రీను గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా ఇంట్లోనే నన్ను దోషిలా చూస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు. వారెవరో కాదు, నా కొడుకు, కోడలు. నా భార్య 5 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది. నా గురించి 4 ముక్కల్లో చెప్పుకోవాలంటే, అందరూ నన్ను నాయుడు మాస్టారు అని గౌరవంగా పిలుస్తుంటున్నారు. 3.5 దశాబ్దాల పాటు స్కూలు మాస్టర్గా ఎందరో ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని. నా వృత్తి నుండి ఈ మధ్యకాలంలోనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని. నా వృత్తి నుండి రిటైర్ అయిన నా ప్రవృత్తికి రిటైర్మెంటు ఎన్నడూ ప్రకటించుకోలేదు. సమాజమే నా దేవాలయంగా భావించిన నేను వృత్తినే కాకుండా నా ప్రవృత్తిని కూడా సమాజ ఉద్ధరణకి అంకితం చేసిన వాణ్ణి. రచన వ్యాసంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి. నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా, ఎక్కడో నా రచనల వల్ల ఎక్కడ ఏ చిన్న మార్పు సంభవించినా నా జీవితానికి అదో అదనపు సంతృప్తిని ఇస్తుందని నమ్ముతాను. నేను కోరుకోపోయినా రావలసిన ఘనమైన కీర్తి ప్రతిష్టలు వాటంతట అవే నన్ను వెతుక్కుంటూ వచ్చి వరించాయి. ఇవన్నీ 55 ఏళ్లకే సాధించేసిన నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే, క్యాలెండర్లోని పేజీలు ఓ 6 నెలల వెనక్కి తిప్పాల్సింది. ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా 6వ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాస్యంగా జరిగిపోయింది. చివర్లో మామూలుగా జరిగే సన్మాన సత్కారాల అనంతరం వందన సమర్పణ కూడా అయిపోయింది. నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుకుంటుండగా, సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా 20 ఏళ్ళు ఉంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమి పని అన్నట్టుగా చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు. వాడు చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చతికిల పడుతూ, ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను. ఆ కుర్రాడు, సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు. అలా పుస్తకాలపై సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫ్లు రాసివ్వడం కొత్త కాకపోయినా, ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు శశాంక్ అని చెప్పాడు. శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ, సార్ నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చూసుకొని వాటిల్లోని లోపాలు, లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతంగా అడుగుతూ నా సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తెరిపార. మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్లే లేదు. సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకొని, సార్ ఎక్కడ కలవమంటారు? మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ అర్ధోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూశాడు. నేను ఆశ్చర్యపోతూ, నా అడ్రస్సు గట్రా అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా, ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కానీ గట్టివాడే, ఇక వదిలేటట్టు లేడని నాకు అర్థమైంది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, సాయంత్రం 5 గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చేయ్, అక్కడ కలుద్దామన్నాను బయలుదేరడానికి ఉద్యుక్తమవుతూ. సార్ ఒక సెల్ఫీ అర్థింపుగా అడిగాడు. ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియ కావడంతో ఫోటోకి ఫోజిచ్చాను. తర్వాత ఎవరి మానాన వాళ్ళం వెళ్ళిపోయాం. అదే రోజు సాయంత్రం 5:30 గంటలవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను సార్ శశాంక్ని, ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం. ఆ సంగతే మర్చిపోయాను. రోజు వాకింగ్ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్ళి
కాసేపు ఈ పత్రికలు తిరగేసి రావడం నా దినచర్యలు ముఖ్య భాగం. 10 నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావుడిగా బయలుదేరి వెళ్ళాను. ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచీ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నన్ను చూడగానే లేచి నిలుచొని, రండి సార్, కూర్చోండి అంటూ నా పట్ల తన విధేయతను కనబరిచాడు. నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను. తను పర్వాలేదు సార్ అని అలాగే నిలుచున్నాడు. నేను బలవంతంగా చెయ్యి పట్టుకొని లాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు. నేను ఉపోద్ఘాతం లేకుండా, నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను. ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారు, చదవమంటూ చావగొడుతుంటారు నా మనసులో అనుకుంటుండగా ఆ గుర్రాడు గబగబా తన వెంట తెచ్చుకున్న ఫైల్లో నుంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికి అందించాడు. తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది. అతని రచన చదువుతున్నంతసేపు క్షణానికి ఉత్కంఠని రేకిస్తూ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అత్యంత అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో ఎక్కడా ఎటువంటి అక్షర దోషాలు మచ్చుకి ఒక్కటైనా కానరాలేదు. కథా నిర్మాణం అద్యాంతము పకడ్బందీగా కొనసాగింది. అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు. ప్రతి వాక్యము చెయ్యి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా అతని రచన. ఆ 20 ఏళ్ల కుర్రాడి రచన 60 ఏళ్లు పైబడిన నన్నే ఒకంత దిగ్భ్రాంతికి గురిచేసింది. చదవటం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిసేపు స్తబ్దతగా ఉండిపోయాను. కొన్ని క్షణాల అనంతరం, ఏమో అనుకున్నాను, కథ బాగా రాసావయ్యా, రచనా రంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది, కీపిటప్ అంటూ ప్రశ్నించాను. ఓ సీనియర్ రైటరుగా నాకు పెద్దరికం అప్పగించి ఆపాదించాడు కాబట్టి ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి అతి కష్టం మీద 2-3 విషయాలు చెప్పాను. నేను సూచించిన విషయాలు గొప్ప రచనకి పనికొచ్చే గొప్ప అంశాలుగా భావించనక్కర్లేదు. ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను. వెంటనే ఇంకొక కథ తీసిచ్చాడు. ఎన్ని రాసావేంటి అని నివ్వెరపోతూ అడిగాను. ఓ 6 కథలు దాకా ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా. అవన్నీ ఇక్కడ చదవటం వీలు కాదు కానీ ఇంటికి తీసుకెళ్ళి చదివి చెప్తాను. రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేయ్ అని ఆ కుర్రాడి ఇచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నిటినీ ఏకబిగువున చదివేశాను. కథలన్నీ ఒక్కదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ప్రతి రచనలోనూ పరిణితి కనిపించింది. వాడి రచనలన్నీ చదవగానే నాకు ఒక విషయం బోధపడింది. వాడు ఏదో రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని తప్పక ఏలుతాడని గట్టి నమ్మకం కుదిరింది. అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు. శశాంక్, ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో, ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను. కథల హడావుడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి వ్యక్తిగత వివరాలు అడగలేకపోయాను. అప్పుడు అడిగాను. అమ్మా నాన్నలకు తానొక్కడినని చెప్పాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నానని, తనకు కాలేజీ, నాన్నకు ఆఫీసు దూరం అయిపోతున్నాయని, విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామని, దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు. రోజురోజుకి మా మధ్య బంధం బలపడసాగింది. రోజు సాయంత్రం లైబ్రరీ ఆవరణంలో కలుసుకోవటం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఒక్కసారి నా కథలకు మలుపులు ముగింపులు విషయాల్లో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి మొహమాట పడేవాణ్ణి కాదు. నిత్యము మా మధ్య సాహిత్యంపై అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతుంది. ప్రాచీన సాహిత్యం మొదలుకొని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి. ఒక్కొక్కసారి 2 పూటలా కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళం. ఓ రోజు శశాంక్ చాలా మూడిగా కనిపించాడు. విషయం ఏంటని నిలదీశాను. సాహితీ వ్యాసంగంలో పడి చదువుకోవటం లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్ అన్నాడు బాధగా. వారు చెప్పింది నిజమే కదా శశాంక్, సాహిత్యమే జీవితం కాకూడదు, జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నాను నేను నచ్చజెప్తున్న ధోరణిలో. గురువుగారు, మీరు కూడా మా అమ్మ నాన్నలలాగే మాట్లాడుతున్నారు. రోజు ఖచ్చితంగా 2 గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను, చాలదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్లలోనూ
ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధిస్తున్నాను అంటూ తన ఆవేదనని వ్యక్తపరిచాడు. అది సరే, ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను. 8 గంటలు, తక్కువ కాకుండా చూసుకుంటాను సార్ అంటూ చప్పున బుదిరిచ్చాడు శశాంక్. అది సంగతి. మీ వాళ్ళ గొడవ చేస్తున్నారంటే చెయ్యరు. ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి, సాహిత్యానికి ఇచ్చే గంటలని చదువుకి మార్చుకో. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇదే ఆచరణీయం, ఆమోదయోగ్యం, సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను. లేదు గురువుగారు, కాలేజీకి, నిద్రకి 6 గంటలు చప్పున ఆవిరైపోతున్నాయి. సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసుని ఏదో తెలియని వెలితి సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని స్వాంతన, అంతులేని ఆనందం దొరుకుతాయి సార్. ఇదో వ్యసనమైపోయింది అన్నాడు ఉద్వేగంగా, నన్ను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో. నేను మరింకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. సాహిత్యం పేరిట ఇక మీద వాడి విలువైన సమయాన్ని వృధా చెయ్యకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను కావాలని ఆ మరుసటి గ్రంథాలయానికి వెళ్ళలేదు. శశాంక్ ఫోన్ చేశాడు. ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పాను. నేను వెళ్ళనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి రోజు కలిశాం. కాసేపు సాహితీ సంగతులు మాట్లాడుకున్నాం. పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకువచ్చాడు. అది చదివి 1-2 సూచనలు చేసి బయలుదేరిపోయాను. శశాంక్ ముఖంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది. కానీ వాడి విలువైన సమయం వృధా కాకుండా ఇదివరకులా సాయంత్రం 6 గంటలకి ఇంటికి త్వరగా వచ్చేస్తున్నాను. ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. బయట ఎవరితోనో నా కొడుకు కోడలతో ఎవరో గొడవ పడుతున్నారు. నేనేంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను. గొడవ చేస్తున్నది 2 భార్యాభర్తలు. వాళ్ళు నన్ను చూడగానే, ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఆ ఆడమనిషి నిలదీస్తుంది. నాకు అక్కడేమి జరుగుందో నాకు అర్థం కాలేదు. అయోమయంగా నా కొడుకేసి చూశాను. ఆ చదువుకున్న కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం? నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు. అప్పుడు నాకర్థమైంది, గొడవ చేస్తున్న వారిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని. నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో కాసేపు తటపటాయించాను. నేను బాగా చదువుకోమని చెప్తున్నాను. ముందు బ్రతుకు తెరువు, తర్వాతే ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకు, కొడుకు కోడలికి సమాధానంగా చెప్పాను. చాలేవయ్యా, మాస్టారుగా పనిచేసిన వారు, ఆ మాత్రం మీకు తెలియదా? ఇలా కథలు కవితలని చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా అంటూ శశాంక్ తల్లి నా మొహం మీదే నన్ను నిలదీసింది. నాయుడు మాస్టారుగా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తల కొట్టినంత పనైంది. నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేరని మరింకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు వారికి నచ్చజెప్పుకుంటున్నాడు. ఇక మీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు అని గట్టి భరోసానిచ్చి వారిని పంపించేశాడు. తర్వాత నా కొడుకు కోడలు పెంట మీద వన్ని ఇంటి మీదకి తెస్తున్నావు. మీ సమయ వయస్కులతో స్నేహం చేసుకోకుండా స్కూలు మాస్టారైన నాకే క్లాస్ తీసుకున్నారు. ఈ మా పరిచయానికి అప్పుడే 6 నెలలు నిండిపోయాయా అనిపిస్తుంది. అయినా కానీ వాడి భవిష్యత్తు దృష్ట్యా కొన్నాళ్ల పాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదని, శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్ కాల్ చేశాడు. నేను కావాలనే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు. ఇక బాగోదని ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఉదయం జరిగినదంతా చెప్పి తన అమ్మా నాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపరిచాను. శశాంక్ సరేనన్నట్టు తన తల్లిదండ్రుల తరపున నాకు క్షమాపణలు చెప్పాడు. శశాంక్ గొంతులో నిరాశ, నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. చక్కటి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వారి మాటలను నేనేమీ పట్టించుకోలేదని వాడికి అబద్ధమే చెప్పాను. వాడి మనసుకి కష్టంగా అనిపించిన అస్తమానం ఫోన్లు చెయ్యొద్దని సున్నితంగా చెప్పేశాను. నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టుంది. చివర్లో మళ్ళీ చెప్పాను, సాహిత్యాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి
క్లాసు పుస్తకాలు బుద్ధిగా చదువుకోమంటూ. వాడేమీ మాట్లాడలేదు. నేను ఉంటాను అని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేసేశాను. నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే వాడు ఇక మీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆ తర్వాత 4 రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోను కానీ మెసేజ్ కానీ ఏదీ రాలేదు. నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అనిపించి చాలాసార్లు కాల్ చేద్దామని అనిపించిన శశాంక్ తల్లిదండ్రుల మాటలు జ్ఞప్తికి వచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను. 20 ఏళ్ల కుర్రాడికి బుద్ధి లోపించటం సర్వసాధారణం. 60 ఏళ్ల జీవితాన్ని కాచి వడపోసిన వాడిని నాకైనా కాస్తో కూస్తో పరిణితి ఉండాలిగా అని నన్ను నేను అతి కష్టం మీద కట్టుబడిపోయాను. ఆ రోజు రాత్రి వాడి గురించే చాలాసేపు ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను. అతను చాలా బేలగా వేదనగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు కాంతి విహీనంగా లోనికి చొచ్చుకుపోయి దైన్యంగా నిలుచున్నాడు. అతన్ని చూసి చూడగానే మీ వాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడా అడిగాను భయంగా. అతను నన్నేమీ అనకూడదని బలంగా కోరుకుంటూ అతను నా మాటలకు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు. శశాంక్ వాళ్ళుంటున్న 2nd ఫ్లోర్ నుండి దూకేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ. నేను ఒక్కసారిగా హతాశుడినయ్యాను. ఆ సంఘటన జరిగి 3 రోజులయ్యిందని, తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి బావురుమన్నాడు. నా మెదడుని ఒక్కసారిగా 1000 వోల్టుల విద్యుత్ తరంగం తాకినట్లయింది. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతని కంటే దారుణంగా తయారైంది. అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావుడిగా ఆసుపత్రికి బయలుదేరాను. శశాంక్ ఐసీయూలో బెడ్డుపై అచేతనంగా పడుకొని ఉన్నాడు. ఆక్సిజన్ గొట్టాలు వాడి ముక్కుకి నోటికి తగిలించి ఉన్నాయి. వాడిని అలా చూడగానే నా గుండె చెరువైంది. నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆసుపత్రి వారు కేటాయించిన గౌను లాంటి కోటుని తొడుక్కొని లోనికి వెళ్ళాను. బెడ్డుపై వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. శశాంక్ శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగల్చుకొని పిలిచాను. వాడికి నా మాటలేవీ వినిపించడం లేదు. శశాంక్ లే, నేను నీకోసం వచ్చాను. మళ్ళీ పిలిచాను. వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు. నేను నిశ్శబ్దంగా బయటికి వచ్చేశాను. ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తున్న తల్లిదండ్రులను అడిగాను. శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శశాంక్ తల్లి నీరసంగా గొంతు పెగల్చుకుంది. అంతా ఈయనే చేశారు బాబు. వాడి సాహిత్యపు పుస్తకాలని తగలబెట్టేస్తానని ప్రతిరోజు బెదిరించేవారు. ఆ రోజు పుస్తకాలన్నిటినీ కుప్పలా పడేసి వాటిపై పెట్రోలు పోసి వాడి కళ్ళ ముందుర అన్నంత పని చెయ్యబోయారు. వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలో నుంచి కిందకి దూకేశాడు అంటూ బావురమంది ఆ కన్నతల్లి. వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను. అంతేకాని చదువుకున్న వాడిని పుస్తకాలని నేనెందుకు తగలబెడతాను సార్? నిజానికి మారాల్సింది వాడు కాదు, నేను. నా కళ్ళతో వాడి జీవితాన్ని చూడాలనుకోవడం, శాసించాలనుకోవడం ముమ్మాటికి నా తప్పే. ఇక మీదట వాడి ఇష్టానికే బ్రతకమంటాను అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కొమిలిపోతూ రోదిస్తున్నాడు. వారిని అలా చూడగానే నా మనసెంతగానో క్షోభించింది. ఆ కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టర్ని అడిగాను శశాంక్ కోమాలోంచి ఎప్పుడు బయటకొస్తాడని.
శశాంక్ మెదడులో పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు కలిగిన కోమాలో నుంచి బయటపడొచ్చని డాక్టర్లు స్పష్టంగా చెప్పాడు. నేను శశాంక్ గురించి ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను. ఇంటికొచ్చిన వాడి గురించే నా ధ్యాసంతా. నా ఆలోచనల్లో శశాంక్ నిండిపోయాడు. టీపాయ్పై కనిపిస్తున్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరగేశాను. ఏదీ చదవాలనిపించలేదు. నిర్లిప్తగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురిచేసింది. ప్రముఖ సాహితీ సంస్థ వారు పెట్టిన కథల పోటీలో యువ రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి ₹1,00,000 ప్రకటిస్తూ ఆ వార్త సారాంశం. ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు. నా మనసు ఉన్నపళంగా ఉద్రేకంగానూ ఉల్లాసంగానూ ఎగిరి గంతేసింది. ఆ దినపత్రికని చేతిలో గట్టిగా పట్టుకుని శశాంక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు ఒడివడిగా అడుగులు వేశాను. అమావాస్య చీకట్లు ముసురుకున్న శశాంకుడిని పున్నమి నాటి వెలుగులు తప్పక ప్రసరిస్తాయని నా నమ్మకం. సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచల్లగా నన్ను స్ఫురిస్తున్నాయి. ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి. నాకు బాగా తెలుసు, సాహిత్యమే వాడి ఊపిరి, ఆయుషని.